నమస్కారం న్యూస్ 9 టీవీ తెలుగు వార్తలకి స్వాగతం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఖబర్దార్, నీ రుబాబేంది? పోలీసులపై కాంగ్రెస్ నేత దాష్టికం. చట్టాన్ని రక్షించాల్సిన పోలీసులకి రక్షణ కరువైందా? యూనిఫామ్ లో ఉన్నాడన్న గౌరవం కూడా లేకుండా విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్స్ పై అధికార పార్టీ నేతలు జైలుకు వెళ్లేలా రెచ్చిపోయారా? నీ రుబాబేంది? నీ కండువానే తీయమంటావా అంటూ భద్రాద్రి కొత్తగూడెం కాంగ్రెస్ అభ్యర్థి హరన్ సృష్టించిన బీభత్సం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతుంది. అధికార మదంతో పోలీసులనే బెదిరిస్తారా? అసలు అక్కడ ఏం జరిగింది? పోలీసులపై కాంగ్రెస్ నేతల దౌర్జన్యం. 55వ డివిజన్ లో టెన్షన్. నీ రుబాబేందిరా? కానిస్టేబుల్ పై విరుచుకుపడ్డ అభ్యర్థి హరన్. రూల్స్ చెబితే చుక్కలు చూపించారు. పోలీస్ కాలర్ పట్టుకున్నంత పని చేశారు నేతలు. అధికార పార్టీ అండ చూసుకున్నా ఈ అరాచకాల ప్రజల ప్రశ్న. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. 55వ డివిజన్ పోలింగ్ కేంద్రం వద్ద ఒక కానిస్టేబుల్ తన విధిని తాను నిర్వహిస్తుంటే కాంగ్రెస్ అభ్యర్థి హరన్ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రం లోపలికి పార్టీ కండువాతో వెళ్లకూడదు. ఇదే విషయాన్ని సదరు కానిస్టేబుల్ సున్నితంగా చెప్పారు. కానీ అధికార పార్టీ నేత కదా, ఆ మాత్రం గర్వం ఉండాలి కదా. నేను కండువా తీయమంటావా? నీ రుబాబేంది అంటూ కానిస్టేబుల్ ని అందరి ముందు బండబూతులు తిడుతూ రెచ్చిపోయారు. అక్కడున్న సామాన్య ఓటర్లు సైతం ఈ అరాచకాన్ని చూసి నివ్వెరపోయారు. శాంతి భద్రతలు కాపాడాల్సిన వారే ఇలా రౌడీల్లా ప్రవర్తిస్తుంటే ఇక సామాన్యుడి పరిస్థితి ఏంటి? పోలీసులు మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ప్రవర్తించిన ఈ హరన్ పై అధికారులు చర్యలు తీసుకుంటారా, లేక అధికార పార్టీ ఒత్తిడి తలొగ్గుతారా? అక్కడ ఆ కానిస్టేబుల్ పరిస్థితి ఏంటి? అభ్యర్థిపై కేసు నమోదు చేశారా? అసలు ఉన్నతాధికారులు దీనిపై ఏమంటున్నారు? మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ తెలుగు. జై హింద్.